బిగ్ సినిమా. పవన్ కళ్యాణ్ ఆకాశమంత ఇమేజ్, కానీ టైర్ 2 హీరోలను కూడా దాటలేకపోతున్నాడు. అవును, టాలీవుడ్ టాప్ గ్రాసర్ అని ఓదరగొట్టిన ఓజీ సినిమా ఇదిగో ఇలా నాని హిట్ 3ని రికార్డ్ని కూడా బ్రేక్ చేయలేకపోయింది. మరి ఇంతకీ నాని సెట్ చేసిన ఆ రికార్డ్ ఏంటో మనము ఓ లుక్కేద్దామా? మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అంటాడు గబ్బర్ సింగ్ లో రావ్ రమేష్. అది వాస్తవం కూడా. పవన్ అడుగెడితే చుట్టుముట్టే ఫ్యాన్స్, సినిమా రిలీజ్ అయితే దద్దరిల్లే ఓపెనింగ్స్, స్టెప్ వేస్తే షేక్ అయ్యే సిల్వర్ స్క్రీన్స్, ఇలా పవన్ ఇమేజ్ ఆకాశానికి చేరిపోయిందని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ కాలం కలిసి రావట్లేదా, లేక కంటెంట్ లో సత్తా లేదా తెలియదు, కానీ భారీ ఓపెనింగ్స్ లో మాత్రం కంటిన్యూటీ చూపించలేకపోతున్నాడు పవన్. వాస్తవానికి ఓజీకి వచ్చిన బస్ చూసి ఈజీగా 500 కోట్లు దాటాలి. ఓపెనింగ్స్ లో కనిపించిన జోష్ చూస్తే పక్కా అనుకున్నారు అంతా. కానీ ముక్కుతూ మూలుగుతూ 300 కోట్ల దగ్గర ఆగిపోయిందంటే లోపం ఎక్కడుందో ఫ్యాన్సే చెప్పాలి. ఇక థియేటర్ రన్ అలా ఉంటే ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత సాలిడ్ నంబర్ సెట్ చేస్తుంది అనుకుంటే కనీసం నాని హిట్ 3ని కూడా క్రాస్ చేయలేకపోయిందంటే ఆశ్చర్యమే. అవును, హిట్ 3ని ఫస్ట్ వీక్ లో 4.2 మిలియన్ వ్యూవర్స్ చూస్తే పవన్ ఓజీని కేవలం 3.2 మిలియన్ వ్యూవర్స్ మాత్రమే చూశారు. ఒక రకంగా ఇది పవన్ స్టామినాని క్వశ్చన్ చేసేదే. పవన్ కున్న ఇమేజ్ సరిగ్గా పే ఆఫ్ ఇస్తే మాత్రం ఏ రికార్డులు మిగలవు కూడా. కానీ ఉన్న ఇమేజ్ కి సెట్ చేస్తున్న రికార్డ్స్ కే ఎక్కడా పొంతన ఉండట్లేదు. ఇక ఇదే ఫస్ట్ వీక్ లో 5.8 మిలియన్ వ్యూస్ లతో హైయెస్ట్ వ్యూవర్స్ ని కొట్టేసిన సినిమాగా నిలిచిపోయింది పుష్ప 2. దీని తర్వాత 4.5 మిలియన్ వ్యూవర్స్ తో కల్కి 2898 AD రెండో స్థానాన్ని దక్కించుకుంటే 2.9 మిలియన్ వ్యూస్ తో కింగ్డమ్ 5వ స్థానం, 2.6 మిలియన్ వ్యూస్ తో డాకు మహారాజ్ 6వ స్థానం, 2.6 మిలియన్ వ్యూస్ తో దేవరా 7వ స్థానంలో నిలిచాయట. చూడాలి మరి ఉస్తాద్ అయిన పవన్ రియల్ క్రేజ్ ని రికార్డుల రూపంలో మారుస్తుందో లేదో. టాలీవుడ్ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా ఏ భాష భామకైనా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తుంది. కానీ తెలుగు అమ్మాయిలకి తప్ప ఛాన్సులు వచ్చినా అరాకురానే. దీంతో మీ టాలీవుడ్ సైడ్ చేస్తేనే మేం అక్కున చేర్చుకుంటామంటూ ఇదిగో ఇలా వరుస ఛాన్సులు ఇస్తుందట కోలీవుడ్ ఇండస్ట్రీ. టాలీవుడ్ సైడ్ చేస్తూ ఉంటే మమ్మల్ని కాలీవుడ్ అక్కున చేర్చుకుంది అంటున్నారు ఈ తెలుగు భామలు. రైటర్ పద్మభూషణ్, మ్యాడ్లలో మెరిసిన శ్రీ గౌరీప్రియని ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోకపోవడంతో లవర్తో కాలీవుడ్ బాటపట్టి సూపర్ హిట్ కొట్టేసిందే. ఇక మోడర్న్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా జయం రవి బ్రోకోడ్లో మెయిన్ రోల్ కొట్టేయటం విశేషం. ఇక పుష్పక విమానంలో హీరోయిన్ గా చేసిన శాన్వి మేఘనని కూడా టాలీవుడ్ సైడ్ చేయడం, తమిళ్లో కుటుంబ స్థాన్లో నటించి మంచి హిట్ కొట్టేసిందే. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అంబ్యకర్ విలివీకూర్ మ్యూజిక్ వీడియోతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. ఇక బబుల్ గమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మానసా చౌదరిపై టాలీవుడ్ ఫోకస్ పెట్టకపోవడంతో తమిళంలో DNA అనే సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టేసింది. అలాగే ఆర్యన్లో కూడా ఈ భామే హీరోయిన్ అవ్వటం విశేషం. ఇక అప్పుడెప్పుడో ఫోటోతో హీరోయిన్ గా లాంచ్ అయిన అంజలి ఇక్కడ ఛాన్సులు రాకపోవడంతోనే తమిళనాట షాపింగ్ మాల్, జర్నీ వంటి సినిమాలతో ప్రూవ్ చేసుకుని టాలీవుడ్ లో బడా మేకర్స్ దృష్టిలో పడింది. చూడాలి మరి ప్రస్తుతం హిట్స్ తో జోష్ లో ఉన్న శివానీ నాగారం, వైష్ణవి చైతన్య వంటి తెలుగు భామలని మంచి అవకాశాలిచ్చి ఆపుతారా, లేక చాలంటూ ఇలాగే కాలీవుడ్ బాట పట్టిస్తారో. బాహుబలి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆడియన్స్ ని అలరిస్తానంటూ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి 2 సినిమాలని కలుపుకుని ఒక్కటిగా వచ్చిన ఈ బాహుబలి ది ఎపిక్ అభిమానులని అలరించిందా? భారీ టార్గెట్ పై కన్నేసిన మేకర్స్ అంచనాలని అందుకుందా? లెట్స్ వాచ్. జక్కన్న బాహుబలితో తెలుగు సినిమాపై చెరగని సంతకం చేసిన ఈ దర్శకధీరుడు ఇప్పుడు 2 భాగాలని కలిపేసి సరికొత్త అనుభూతినిస్తానంటూ ది ఎపిక్తో మరోసారి థియేటర్స్లోకి వచ్చేశాడు. మరి రిలీజ్కి ముందే సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా అసలు ఎలా ఉందో చూసిద్దాం. కథగా చూస్తే చూడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే 2 సినిమాలని పార్ట్ 1, పార్ట్ 2 అంటూ కొన్ని వందల సార్లు చూసేశాం కాబట్టి. కానీ ఇక్కడే మ్యాజిక్ చేశాడు జక్కన్న. తెలిసిన కథనే బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్తో 6.5 గంటల సినిమాను 3 గంటల 45 నిమిషాలకు తగ్గించి ఆడియన్స్కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో సక్సెస్ అయ్యాడు.
ముఖ్యంగా ఆడియన్స్ కి బాగా నచ్చిన సన్నివేశాలన్నింటినీ హైలైట్ చేసి తీసేసిన పాటలపై ఆడియన్స్ ఫోకస్ వెళ్లకుండా చేయగలిగాడు. ఇక బల్లాల దేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం, తలనరికే సీన్ ఇవన్నీ తెరపై చూస్తూ ఉంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా. మొత్తానికి బాహుబలి 1 and 2 లాగానే ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో 100కి 100 మార్కులు కొట్టేసి ఫలా అనిపించుకున్నాడు జక్కన్న. అయితే సినిమా డ్యూరేషన్ మరో 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండు అన్న టాక్ వినిపిస్తుంది. కానీ సినిమా మరింత కత్తెర బారిన పడితే కథలో ఆత్మను మిస్ అవుతామన్న విషయం జక్కన్నకు తెలియనిదేమీ కాదు. ఏది ఏమైనా నటీనటుల కష్టం, టెక్నీషియన్స్ టాలెంట్, జక్కన్న క్రియేటివిటీ అన్నీ కలిపి రిలీజ్లలో కూడా బాహుబలి ఓ మైల్ స్టోన్ గా నిలిపినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి 10 ఏళ్లైనా ప్రేమ తగ్గలేదంటూ పోటెత్తుకొస్తున్న బాహుబలి ఫ్యాన్స్ ఎన్ని కోట్లు కుమ్మరిస్తారో. లోకేష్ కనకరాజ్ వరుస సక్సెస్లతో జోరు మీదున్న ఈ తమిళ తంబిని నేలకు దించింది కూలీ. ఆ దెబ్బ ఎలా ఉందంటే అప్పటిదాకా వేసుకున్న అంచనాలన్నీ తలకిందులైపోయేంతగా. దీంతో ఇండస్ట్రీలో రియాలిటీ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా గురు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. సక్సెస్ లో ఉన్నప్పుడు అన్నీ కూల్గా జరిగిపోతాయి, తేడా వస్తేనే అంచనాలు తలకిందులైపోతాయి. ప్రస్తుతం అలాంటి డౌన్ ఫేజ్ నే ఫేస్ చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. కోలీవుడ్ ది బెస్ట్ ఇస్తానని కాలర్ ఎగరేసిన ఈ కుర్ర డైరెక్టర్ ని అమాంతం నేలకి దించేసింది కూలీ. 1000 కోట్ల బెంచ్ మార్క్ టచ్ చేస్తానని బీరాలు పలికినా 500 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోవడంతో అప్పటిదాకా వేసుకున్న ప్లాన్స్ ని పటాపంచలు చేసేసింది. ఒకవేళ కూలీ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ పాటికి రజనీకాంత్, కమల్ హాసన్ కాంబో ఈజీగా పట్టాలెక్కేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ని నెల్సన్ దిలీప్ కుమార్ ఎగరేసుకుని పోయినట్టే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తో సెట్ చేసుకున్న పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ కూడా అతి గతి లేనట్టే కనిపిస్తుంది. కూలీలో దాహా క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో ఆ కామియో కాస్త కామెడీకి ఎక్కువ, విలనికి తక్కువగా ఉందంటూ చెడుగుడు ఆడేశారు నెటిజన్లు. ఇక ఖైదీతో సాలిడ్ హిట్ అందుకున్న కార్తీక్ కూడా ఖైదీ 2ని లేట్ చేస్తున్నాడంటే అది కూలీ ఇచ్చిన ఎఫెక్ట్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మరోవైపు లోకి అడిగినంత బడ్జెట్ పెట్టలేనంటూ నిర్మాత చేతులెత్తేశాడని చెన్నై సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ కూలీ కనుక సాలిడ్ హిట్ అయ్యుంటే అదే నిర్మాత వెంటపడి మరీ డబ్బులు పెట్టేవాడు. మొత్తానికి ఇండస్ట్రీలో రియాలిటీ ఇలా ఉంటుందో కూలీ ఫ్లాప్ కళ్ళారా చూపిస్తుందన్నమాట. సినీ ఇండస్ట్రీలో ఇచ్చే అవార్డులన్నీ కొనాల్సిందేనా? టాలెంట్ కి కాకుండా కాసులకే ఇక్కడ గుర్తింపు ఉంటుందా? అభిషేక్ బచ్చన్ కూడా అవార్డులని కొనే జాబితాలో చేరిపోయాడా? అసలు ఈ అభిషేక్ అవార్డులు కదా కమామిషి ఏంటి? అవార్డ్స్ టాలెంట్ కి పట్టం కడుతూ ఇచ్చే గుర్తింపు. ఇక సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి అవార్డ్స్ ని ఎంతో మంది అందుకుంటారు కూడా. అలానే సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన ఐ వాంట్ టు టాక్ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు పట్టేశాడు అభిషేక్ బచ్చన్. అంతవరకు బానే ఉంది, కానీ ఆ అవార్డ్ ని అభిషేక్ కాసులు కురిపించుకున్నాడని, డబ్బులు తీసుకున్న వాళ్ళు తప్ప ఆ సినిమా ఎవ్వరూ చూడలేదని, ఆయన కంటే అద్భుతంగా నటించేవారు ఇండస్ట్రీలో ఉన్నా అభిషేక్ కి రావడం కామెడీగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేయడంతో అవార్డ్స్ డబ్బులు పెట్టి కొనాల్సిందేనా అన్న డిస్కషన్ మరోసారి రైజ్ అవుతుంది. వాస్తవానికి ఈ డిస్కషన్ ఇప్పుడు మొదలైంది కాదు. గతంలోనూ అదే విధంగానూ అర్హత పొందని చాలా సినిమాలకి కూడా అవార్డులను కట్టబెట్టడంతో డబ్బులు పోస్తే కానీ అవార్డులు రావన్న నిర్ణయానికి వచ్చేశారు అంతా. అయితే తనపైన వస్తున్న ట్రోల్స్ కి రియాక్ట్ అవుతూ ఇప్పటి వరకు నేనెప్పుడు ఒక్క అవార్డు కూడా కొనుక్కోలేదని, కష్టపడి మరిన్ని మంచి సినిమాలు చేసి మరిన్ని అవార్డులు సాధించి మీ నోరు మూయిస్తారని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ కిడ్. ఎప్పుడు వస్తుందోనన్న అనుమానాలు, అప్పటికైనా వస్తుందానన్న సందేహాలు, ఇవి టాక్సిక్ రిలీజ్ విషయంలో చక్కర్లు కొడుతున్న రూమర్స్. దీంతో ఇక తప్పట్లేదంటూ ఇదిగో ఇలా సినిమా వదిలే విషయంలో ఇలా క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్. కమర్షియల్ సినిమాకే కాసుల వర్షం అన్నట్టుగా బడా ప్రాజెక్ట్స్ పైనే రూమర్స్ రావడం చాలా కామన్. అలానే రూమర్స్ మధ్య కొట్టుమిట్టాడుతుంది టాక్సిక్. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ అయిన యష్ హీరోగా చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందని, అనౌన్స్ చేసిన డేట్ కి ఏ మాత్రం వచ్చే ఛాన్స్ లేదన్న పుకార్లు ఇప్పుడు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన టాక్సిక్ టీం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది. సినిమా రిలీజ్ కి ఇంకా 140 రోజులు మాత్రమే ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అనుకున్న డేట్ అంటే మార్చి 19, 2026లో ఉగాది కానుకగా వచ్చి తీరుతుందని అనౌన్స్ చేయడంతో రిలాక్స్ అయ్యారట యష్ ఫ్యాన్స్. చూడాలి మరి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ టాక్సిక్ గుడిపడ్వా ఉగాదితో పాటు ఈద్ ఫెస్టివల్స్ ని టార్గెట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.
Anchor's wardrobe courtesy, Shopper Stop.